మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. భారత సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక శోభను ప్రతిబింబించే దసరా పండుగకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తులంతా సిద్ధమవుతున్నారు. దేశంలో ఉన్న దుర్గా ఆలయాలు నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. అయితే 158 సంవత్సరాల పురాతనమైన ఓ దుర్గా గుడిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నిర్ణీత సమయాల్లో మాత్రమే అమ్మవారి పూజలు చేయడానికి ఆ గుడిలో అనుమతి ఉంది. అందుకు కారణం అది సరిహద్దు దగ్గర ఉండటమే. మరి ఆ గుడి విశేషాలేంటో మనము చూసేద్దాం. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఓ గుడిలో నిర్ణీత సమయాల్లో మాత్రమే దుర్గాదేవి పూజలు జరుగుతాయి. 158 సంవత్సరాల పురాతనమైన ఆ ఆలయం సరిహద్దు కంచెకు దగ్గరగా ఉండటమే అందుకు కారణం. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలోని మాణిక్పూర్లో ఉన్న ఈ ఆలయంలో BSF ప్రోటోకాల్ మధ్య ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల సమయంలో మాత్రమే గుడి ద్వారాలు తెరుస్తారు. గ్రామస్తులు, సైనికులు పూజలు చేసుకునేందుకు BSF జవాన్లు వాళ్లకు అనుమతినిస్తారు. దాదాపు 150 సంవత్సరాల క్రితం కుషియారా నది ఒడ్డున మాణిక్పూర్లో నిర్మించిన ఆ ఆలయం విభజన తర్వాత బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దు ప్రాంత పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి BSF జవాన్లు ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గుడిని సందర్శించడానికి, ప్రాంగణంలోకి ప్రవేశించడానికి స్థానికులు సరిహద్దుకు ఉన్న కంచెను దాటి వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దు భద్రతా సిబ్బంది నిర్ణీత సమయాల్లో మాత్రమే గుడి ద్వారాలను తెరుస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో భక్తులు పూజలు, ప్రార్థనలు చేసుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ద్వారాలను తెరిచి ఉంచుతారు. కరీంగంజ్ జిల్లాకు సమీపంలో ఉన్న బక్రషల్, జజైన్పూర్, సరీషా, చరకూరి, శీతల్ పారా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ గుడికి వస్తారు. ఏటా నవరాత్రుల సమయంలో ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్లోకాలు, భక్తి సమాజ స్ఫూర్తితో నిండి ఉంటుంది. అన్ని దుర్గా ఆలయాల్లో జరిపే విధంగా మాణిక్పూర్లోని దుర్గాదేవి ఆలయంలో పూజలు సాధారణంగా జరుగుతాయి. భారీ మండపంతో కళ్ళు చెదిరే లైట్ సెట్టింగ్లు ఏమీ ఉండవు. ఆలయ ప్రాంగణంలోనే మండపాన్ని ఏర్పాటు చేస్తారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే జనసమూహమంతా కలిసి దుర్గామాతకు పూజలు చేస్తారని పూజా కమిటీ అధ్యక్షుడు పరియల్ మలకర్ తెలిపారు. ఎవరూ నివాసం ఉండని ప్రదేశంలో ఉన్న గుడిలో పూజలు చేయాలంటే ఖచ్చితంగా సవాళ్లతో కూడిన వ్యవహారం. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా BSF జవాన్లు అదనపు భద్రతను కల్పిస్తున్నారు. గ్రామస్తులు కూడా BSF ప్రోటోకాల్ను పాటిస్తూ వాళ్ళకి సహకరిస్తున్నారు. దేశ విభజన, ముళ్ల తీగలు, సరిహద్దు ఆంక్షలు ఉన్నప్పటికీ శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.